మీరు ఇప్పుడు మీ ఫ్రెండ్స్ అందరు కలిసి బయటికి వెళ్ళినప్పుడు మిమ్మల్ని చూసి జెలస్‌గా ఫీల్ అవుతారేమో. ఎందుకంటే నేను ఇప్పుడు జెలస్ ఫీల్ అవుతున్నాను మిమ్మల్ని చూసి. ఇంత అందంగా ఉన్నారు కాబట్టి. అందమేమో కానీ మా ఫ్రెండ్స్ అయితే కొంతమంది చాలా జెల్సీ. అంటే వాళ్ళు నాకంటే అందంగా ఉంటారు నిజం చెప్పాలంటే. చాలా క్యూట్, చాలా అంటే హీరోయిన్గా ట్రై చేస్తే మేబీ వర్కౌట్ అవుతుందేమో. కానీ అంత క్యూట్గా ఉన్న వాళ్ళు కూడా పక్కన పెట్టేసి నన్ను పలకరిస్తూ నన్ను సాయి పల్లవి, సమంత ప్లస్ శ్యామ్ ఇట్లా అంటున్నారని వాళ్ళు చాలా మంది కుళ్ళుకునేటోళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. జెలసీ, ఫుల్ జెలసీ. సో మీలాగా ఇంత అందంగా ఉండాలంటే మరి ఏం చేయాలంటారు? ఏం వాడొద్దు ఫేస్ కి. ఏం వాడొద్దా? ఏం వాడకుండా అందంగా ఉంటారా? అన్ని సీక్రెట్ ఏంటి రివీల్ చేయండి. నా సీక్రెట్ ఏం లేదు, ఓన్లీ పౌడర్ అంతే. జస్ట్ లిప్స్టిక్ వేస్తే పౌడర్ యూజ్ చేస్తారు? ఏది ఉంటే అది ఫాన్స్ స్మెల్ ఏది వస్తే అది అట్లా మంచిగా. ఓకే. సో మీ లిప్స్టిక్ కూడా చాలా బాగుంది కలర్. ఏం యూజ్ చేస్తారు? లిప్స్టిక్ ఇంకే. అదే లిప్స్టిక్ లో ఏ బ్రాండ్ యూజ్ చేస్తారు? బ్రాండ్ లాక్మీ. సో ఇప్పుడు చాలా మంది హీరోయిన్స్ స్కిన్ కేర్ చేస్తూ ఉంటారు కదా, అండ్ ఎక్కడ చూసినా కానీ స్కిన్ కేర్ చేయండి అనేసి చాలా మంది చూపిస్తుంటారు. అండ్ మీరు జూనియర్ సాయి పల్లవి అయితే మన సీనియర్ సాయి పల్లవి చెప్పారు కదా మంచిగా న్యాచురల్గా ఉండాలంటే సన్ స్క్రీన్ అప్లై చేసుకోవాలనేసి. సో అలా మీరు మీ ఫ్యాన్స్కి ఏం చెప్తారు అండ్ మీరేం యూజ్ చేస్తారు? నేనైతే సన్ స్క్రీన్ కొన్నా కానీ అట్లా ఒక బాక్స్లో పడి ఏడుస్తూ ఉంది, ఎప్పుడు వాడతావు అని. ఏం వాడను. ఏం కేర్ తీసుకుంటారు స్కిన్ కోసం? మరి స్కిన్ కోసం ఏం లేదు, బాడీ లోషన్ ఉంటుంది, జస్ట్ రాసుకుంటా, పౌడర్ రాసుకుంటా. ఎప్పుడైనా బయటకు వెళ్తే ఒక లిప్స్టిక్ తప్పితే ఏం వెయ్యను ఫేస్కి. ఓకే. సో న్యాచురల్. జస్ట్ అలా రాసుకోవడం అంటే ఎలా రాసుకోవడం? జస్ట్ ఇలా రాసుకోవడం అంతే. ఎలా లిప్స్టిక్ ఇలా రాసుకుంటారా? లిప్స్టిక్ అంటే కొంచెం లైట్గా వేసుకుంటా అంతే, ఇంకేం వెయ్యను. ఓకే. అలానే వస్తా. నార్మల్గా అయితే అసలు ఇప్పుడు ఇట్లా ఉన్నా కానీ నార్మల్గా అయితే అసలు ముఖానికి పౌడర్ కాదు, న్యాచురల్ బ్యూటీ అసలు ఏం వాడను, బయటకు నార్మల్గా వచ్చేస్తా అంతే. ఓకే. సో అలా బయటకు వచ్చినప్పుడు మరి చాలా మంది ఫ్యాన్స్ వెంటబడుతూ ఉంటారు కదా, అదంతా ఎలా హ్యాండిల్ చేస్తారు మరి మీరు ఒక్కరు? యాక్చువల్లీ నా ఫ్యాన్స్కి ఒక 10 మెంబర్స్కి సారీ చెప్పాలండి నేను. యాక్చువల్లీ కృష్ణకాంత పార్క్ దగ్గరికి ఒక 10 మంది అబ్బాయిలు అనమాట, ఒక 5 మెంబర్స్ గుర్తుపట్టారు, ఇంకో 5 మెంబర్స్ గుర్తుపట్టలా, తర్వాత గుర్తుపట్టారు. హాయ్ సమంత, హాయ్ సాయి పల్లవి కనీసం గట్టిగా అరిశారు కానీ కనీసం వాళ్ళ ఫేస్ కూడా చూడలా నేను. ఎందుకంటే నైట్ టైం కదా, వాళ్ళు ఎట్లుంటారో కొంచెం నిజంగానే ఫ్యాన్స్ వాళ్ళైతే అల్లరి పాలు చేయడానికి అన్నట్టు నేను చూడలా మొఖం. కొంతమంది ఏమన్నారంటే నీ ఫ్యాన్స్ పిలుస్తున్నారు అని ఒక అతను అన్నాడు. చూడనట్టు చూసిన. అంటే నాకు కొంచెం భయం వేసింది. ఒక 10 మెంబర్స్ బాయ్స్ ఒక అమ్మాయిని ఏమనుకుంటారా అని చెప్పి నేను చూడలే. వాళ్ళందరికీ సారీ చెప్తున్నా నేనైతే. ఓకే. అందరు నా ఫ్యాన్సే, బట్ హర్ట్ చేసినందుకు సారీ. ఓకే. సో మరి ఇంత అందంగా ఉన్నారు కాబట్టి బ్యూటీ పార్లర్కి వెళ్తూ ఉంటారా మరి? నేను పార్లర్కి వెళ్ళినా ఓన్లీ హైబ్రోస్ చెప్తే ఏం చేయించాను నేను. ఓకే. అంటే ఇప్పుడు షూటింగ్కి వెళ్తూ ఉంటారు. నార్మల్ టైం అంటే మీరు ఇంట్లో ఉన్నప్పుడు నార్మల్గా ఉండొచ్చు, కానీ షూటింగ్కి వెళ్ళినప్పుడు హీరోయిన్స్ కూడా చాలా మంది మేకప్స్ వేసుకుంటారు కదా, సో అలా మీరు బ్యూటీ పార్లర్కి వెళ్తారా లేదంటే మీరే మేకప్ చేసుకుంటారా? లేదండి, షూటింగ్కి ఏది వెళ్ళినా సరే ఓన్లీ డ్రెస్సెస్ అంటే న్యాచురల్గా ఉండాలంటారు, కానీ లిప్స్టిక్ అది బాగా హైలైట్ అంటే నా పెళ్ళిళ్ళకి కానీ, అంటే పెళ్ళిళ్ళు మ్యారేజెస్ అవి జరుగుతాయి కదా షూటింగ్స్లో, అలాంటప్పుడే కొంచెం హైగా తయారయ్యమంటారుగా. హై అని ఏముంది, ఒక పౌడర్ కొట్టుకుంటాం, లిప్స్టిక్ వేస్తాం అంతే, ఒక కాటిగా, అంత మించి ఏముండదు. అవన్నీ అందరూ నార్మల్గా పెట్టుకునే కదా. నేను పార్లర్కి వెళ్ళినా నేను ఏం చేయించినా అంత మనీ మా దగ్గర లేదు, మేము లేని వాళ్ళం అట్లా అనమాట. ఓకే. సో ఇప్పుడు మీరు బయటికి వెళ్ళినప్పుడు చాలా మంది ఫ్యాన్స్ కూడా మీ వెంట పడుతున్నారు కదా, సో అలాంటిది మళ్ళీ రిపీట్ అవ్వద్దు అని అంటే ఎంతమంది బాడీ గార్డ్స్ ని పెట్టుకుంటారు? మరి రిపీట్ అవ్వడమే బెటర్ కదా. రిపీట్ అవుతానే బెటరా? అంటే సేఫ్టీ వద్దా మీకు? వాళ్ళు ఏమన్నారు పాపం, ఒక్క సెల్ఫీ అడుగుతున్నారు అంతే కదా. ఇప్పుడు మేమున్నాం, జూనియర్ ఆర్టిస్ట్గా చేస్తున్నాం, బయటికి పోతాం, హీరోయిన్ కనిపిస్తాం, ఒక సెల్ఫీ అడుగుతాం, వాళ్ళు ఇవ్వనాను లేకపోతే బాడీ గార్డ్లు ఇట్లా తోసేయడం అట్లా చేస్తే మాకు కోపం వస్తుంది కదా, మాకు బాధ కలుగుతుంది. ఇప్పుడు అదే బాధ ఇప్పుడు నేనే ఇట్లా హీరోయిన్ స్థాయి దాకా వెళ్తున్నాను అంటే, ఇప్పుడు నేను వేరే వాళ్ళు పెట్టుకొని పోరా అంటే అమ్మ దీనికి ఇంత పొగరా, ఇంత యాక్టిట్యూడ్, హీరోయిన్ కాలేదు, ఎంత ఓవర్ యాక్షన్ ఇప్పుడే చేస్తుంది, రేపు హీరోయిన్ అయితే మమ్మల్ని దేహిద్దా అనుకుంటారు. అందుకే ఎప్పుడు ఆ పొరపాటు చేయొద్దు.
జస్ట్ మన దగ్గరికి వచ్చేది ఓన్లీ ఒక సెల్ఫీ కోసం, ఒక మాట ఎట్లున్నారు హాయ్ బాయ్ అంటే హాయ్ బాయ్ అంటే బాయ్, అంతేగాని అంతా రాసేసుకొని పూసేసుకొని అంత ఇప్పుడు వరకైతే ఏం లేదు, ఇంకా జరగదని అనుకుంటున్నా. ఫ్యాన్స్ని ఎప్పుడు హర్ట్ చేయొద్దు కదా. అవునవును. ఓకే. ఇప్పుడు మీరు హీరోయిన్ అవ్వాలనుకుంటున్నారు కాబట్టి సో మూవీస్ చేయాలి అని అంటే సో ఎలాంటి క్యారెక్టర్ చూస్ చేసుకుంటారు? అండ్ సాయి పల్లవి లాగా ట్రెడిషనల్ వేర్ వేసుకొని అలా చేస్తారా? లేదు అని అంటే సమంత లాగా స్టైలిష్ లుక్లో కనిపిస్తారా? అంటే 2 ప్లస్ శారీ అండ్ జీన్స్ 2 అంటే ఒక్కటే లుక్లో అంటే కనిపిస్తే ఓన్లీ జీన్సే ఉండదు కదా, నార్మల్ అంటే పొట్టి బట్టలు కూడా వేసుకోవాల్సిన సిచ్యువేషన్ వస్తుంది కదా, అలా వేసుకోవడానికి ఓకేనా మీకు? ఆహా లేదు లేదు, అస్సలు మా ఇంట్లో యాక్సెప్ట్ చేయరు. మరీ పొట్టి బట్టలు అయితే వేసుకోను. ఓన్లీ మిడ్డీస్ అంటే మోకాలు కింద కొంచెం ఉన్నా ఓకే, మరీ మోకాలు పైకి కాకుండా ఓన్లీ మిడ్డీస్ అయితే ఓకే, నో ప్రాబ్లం. ఓకే. సో హీరోయిన్ అంటే అన్ని సీన్స్ చేయాలి, మరి మీకు అన్ని సీన్స్కి ఓకేనా? తప్పదు ఇక, మనకి ఒకటి కావాలంటే ఒకటి వదుకోవాలి కదా. ఇప్పుడు అందరూ హీరోయిన్లు కూడా అట్లానే కదా వెళ్ళారు. అందరు హీరోయిన్లు అలానే వెళ్ళారా? అంటే ఒకటి కావాలంటే ఇప్పుడు ఎట్లా అంటే డ్రెస్సెస్ అంటున్నా, ఇప్పుడు సాయి పల్లవి గారే ఎగ్జాంపుల్ తీసుకుందాం. సాయి పల్లవి గారు ఒక్కటే చెప్తారు, నేను వేరే టైప్ ఆఫ్ డ్రెస్సెస్ అయితే వేయను, ఓన్లీ మిడ్డీస్ అట్లానే వేస్తారు కదా వాళ్ళు కూడా, మరి హాఫ్ కాకుండా అట్లా అనమాట. అలా సో ఎక్కువ ట్రెడిషనల్ వేర్ వేసుకోవడానికి ఇష్టపడతారు అనమాట. ఓకే, మొత్తం సాయి పల్లవి లాగా ఉండాలనుకుంటున్నారు. అవును, అట్లానే ప్లస్ సమంత గారిలా కూడా కొంచెం బాగుంటుంది, ఆమె కూడా కొంచెం వెస్టర్న్, మరి అంటే కొంచెం గలీజ్గా కాకుండా వెస్టర్న్లో కూడా యాక్సెప్ట్ చేస్తాను నేను అట్లా. ఓకే. సో మరి ఇప్పుడు మీతో మూవీ చేయడానికి ప్రభాస్ గారు, అల్లు అర్జున్ గారు వెయిట్ చేసి వాళ్ళ షూటింగ్లో వాళ్ళు బిజీ ఉన్నారు. మరి ఇప్పుడు మీరు ఏ హీరోతో షూట్ చేస్తారు? ఏ హీరో అంటే బట్ నన్ను ఎవరు తీసుకోవాలనుకుంటారో హీరోయిన్గా వాళ్ళతోనే. లేదు, మీ డేట్స్ కోసం వాళ్ళు వెయిట్ చేసి మళ్ళీ వాళ్ళకి ఇంకా జూనియర్ సాయి పల్లవి మాకు డేట్స్ ఇచ్చేలా లేదు అనేసి వేరే షూటింగ్కి వెళ్ళారంట కదా, ఇప్పుడు మరి మీరు ఎవరిని తీసుకుంటారు హీరోగా? ప్రభాస్ ఫ్యాన్స్ విన్నారనుకో నన్ను ఉతికే సారేస్తారు. ఇప్పుడు నా డేట్స్ కోసం ప్రభాస్ గారు ఆగారు అంటే ఆగలేదా? మరి మాకేంటి ఇన్ఫర్మేషన్ ఇలా వచ్చింది? ప్రభాస్ గారు బాగుంటారు, క్యూట్ అండ్ డార్లింగ్ అనమాట ఆయన. యాక్చువల్లీ మా ఆయనతో చేసే అంత రేంజ్ నాదైతే కాదు, ప్లస్ ఆయన మూవీలో చిన్న క్యారెక్టర్ వచ్చినా నేను చేయాలనుకుంటున్నాను అంతే. ఓకే. సో మరి డైలాగ్ చెప్తారా ప్రభాస్ గారు ఏదైనా? డార్లింగ్ అంటారు ఎక్కువ. ఆ డార్లింగ్ ఎంతకాలం ఉన్నది అన్నది కాదు, ఎంత హ్యాపీగా ఉన్నామనేది కావాలి అని అంటారు అంతే. ఇంకా